మ్యామ్. అండ్ ఎస్పెషల్లీ మీ మాటల్లో మీ వాయిస్లో సినిమా గురించి వినడం తెలుసుకోవడం ఇంకా ఇంకా హాయిగా చక్కగా అనిపించింది. సో మ్యామ్, మీరు చాలా డీటెయిల్డ్గా సినిమా గురించి చెప్పారు. కానీ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, మీరేమో అజయన్ పాపం అంటున్నారు, కానీ టైటిల్ ఏమో అజయన్ గాడి రెండవ దొంగతనం అంటున్నారు. అది ఎలా? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? పాపం దొంగ సస్పెన్స్ అంట. కానీ హీఈస్ ది లవబుల్ ఆఫ్ ద 3 క్యారెక్టర్స్. అండ్ మిగతా వాళ్ళు లవబుల్ కాదా అని కాదు, మిగతా 2 క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్ అండ్ కాంప్లికేటెడ్ క్యారెక్టర్స్. వాడు పాపం నేను అలా పెంచేసాను, మరి చూడండి. చూస్తాం. మీరు మదర్ రోల్లో చేశారు అంటే డెఫినెట్గా మేము ఆ ఎమోషన్కి కనెక్ట్ అయిపోతాము. కానీ మ్యామ్, ఒక్కటి తెలుసుకోవాలని ఉంది. ఇప్పుడు ఒకే యాక్టర్ని ఫాదర్గా సన్నగా, అది ఎలా ఎలా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ ఆన్ సెట్ చూడడం అని? అంటే థ్యాంక్ఫుల్లీ ఫాదర్గా చేసినప్పుడేమో నా చిన్న క్యారెక్టర్లో యాక్ట్ చేసిన పాప అన్నమాట చేసింది, థ్యాంక్ఫుల్లీ. అండ్ నేను తనతో టొవినోతో చేసినప్పుడు నా కొడుకుగానే వాడిని ఎప్పుడు తిడుతూ ఉండే, ఎప్పుడు అమ్మలందరూ తిడుతూ ఉంటారు చూసారా, అలాంటి అమ్మేనమాట. తిడుతూ ఉండే అమ్మ ఎప్పుడూను. అంటే తన కోసం అంత బాధ ఉంటుంది, నా కొడుకు బాగుపడాలి, ఎట్లాంటి చెడ్డదారిలోకి వెళ్ళకూడదు, ఆల్రెడీ చాలా పెద్ద ఒక ప్రాబ్లంలో నుంచి మేము బయటకు వచ్చి ఉంటాము, అదేమీ వాడికి ఎఫెక్ట్ అవ్వకూడదు అని అనమాట. వాడేమో అన్నీ చేస్తూ ఉంటాడు. ఓకే. సో చాలా కథ ఉంది, తెలుస్తోంది. బట్ ఆయన మాత్రం సీక్రెట్ అంటున్నారు. అదేంటో September 12th తెలుసుకుందాం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి.